పావడాలమ్ముకుని పైకొచ్చిన ఇతని పేరు పావడా యాదగిరి. ఇతని పేరు రామిరెడ్డి. రౌడీయిజంతో సెటిల్మెంట్స్ చేస్తూ క్రిమినల్స్ గా బతుకుతున్నారు. పావడా యాదగిరికి ఆవేశం ఎక్కువ, రామిరెడ్డికి తెలివితేటలు ఎక్కువ. కండబలం కంటే బుద్ధిబలాన్ని ఎక్కువగా నమ్మిన వ్యక్తి. అందుకనే రామిరెడ్డి యాదగిరి కంటే ఒక మెట్టు పైనున్నాడు. ఇన్నున్న 20 ఏళ్లుగా ప్రాణభయంతో ఇద్దరు ఇంట్లోంచి బయటికి రావట్లేదు. ఎవరు ముందు చస్తారో చూద్దామని ఎదురు బదురు ఇళ్లల్లో ఉంటూ ప్రతిరోజు 2 గ్రూపుల్లోని అమాయకుల్ని కొట్టుకు చచ్చేలా చేసి వీళ్ల పగ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వీళ్ళిద్దరి స్టోరీ. వేగు తీసి వెళ్ళు మాలగేసినప్పుడు ఇక పిడుగై చలరేగ తప్పుడు ఎవడు ఆపడు. ఎవడు ఇక్కడ చీర కట్టుకున్నది ఎవడు ముందు వెనక అడుగు వేసింది. పిల్ల నాయల నిన్ను మొదలు పెడుతున్నా ఇంటికెళ్ళి పోరా. మానమంత మట్టి పాలే అంతక నవ్వుని పెట్టుకుచావు. కలబడికింతే పడిదే మట్టి గరిపిస్తా. తప్పురా నువ్వు ఆడే చూద్దాం. పాపం చేస్తే అవుతది గాయం. న్యాయం ఉంటే గెలిచేది గాయం. నా మాటే నిజం. రామ చిలుకర బంతు కళ్ళెత్తు ఎత్తుల్లో ఎగిరినా ఎచ్చి ఒళ్ళైనైనా అరచి వేస్తా. ఈ పర్వరకం నా మాట మాయ జల ప్రపంచం అదిరే సమయం. అయ్యా వచ్చారా పెద్ద పోటగానే చూడక చింతకాయ పిడి మర్చిపోయాడు. పంచ కట్టి ఊరు తింటారు. అట్టి తిన్నా మీ రాజ్యమే చూపడకూడమడిగే ఈ ప్రపంచం. పకులేనా 2 చేతులు చెప్పడం ఒక్కటే నానే ఆటలు. మనకే కొత్త కాదురా. మగవాడు తొక్క ముట్ట బాలిరా. పెట్టనే సమయం వచ్చను వచ్చను ఎదురు మనకే కొత్త కాదురా. మగవాడు తొక్క ముట్ట బాలిరా. పెట్టనే సమయం వచ్చను వచ్చను ఎదురు మనకే కొత్త కాదురా. మగవాడు తొక్క ముట్ట బాలిరా. పెట్టనే సమయం ఇప్పుడు వచ్చను వచ్చను.
భరణి రామిరెడ్డి రైట్ హ్యాండ్. అతను వేసేసామని టెన్షన్ గా ఉన్నాడు. అందుకని నానా నేను ఊరికి బయలుదేరుతున్నాను. సరే మీ ఆరోగ్యం జాగ్రత్త. జాగ్రత్త. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తాను. జేనా నాన్న జాగ్రత్త. జాగ్రత్త బాబు. సరే అన్న. ఏంట్రా ఇదంతా? పెడుస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా. ఈ గొడవలు ఎప్పుడు ఉండేవి. నాన్న జాగ్రత్తగా చూసుకో. బాబు నువ్వు బాగా చదువుకుని నాన్నకు మంచి పేరు తేవాలా. శేషు నీ పెళ్లికి తప్పకుండా వస్తాను. నాన్న వస్తానా? ఏంట్రా వాళ్ళు నా కొడుకుని చంపేశారని, కొడుకు తెచ్చారని బాధతో తిండి మానేసి నేను కూడా చస్తారనుకున్నారా? చావనరా. ఇప్పటి నుంచే కడుపు నిండా బాగా తింటాను. వెయ్యిరా, వెయ్యి. మటను, చికెను అన్ని వెయ్యి. ఒరే కాకే, మా వంశాచార ప్రకారం నా కొడుక్కి 16వ రోజు పెద్ద కర్మ చేసే లోపు ఆ ఎదిరింటోడు ఆడి కొడుక్కి తల కొరి పెట్టాలా. ఇంకా వెయ్యి. సార్ మ్యాటర్ జరిగి చాలాసేపు అయింది. మీరు కంప్లైంట్ ఇస్తే. కంప్లైంటా? చెప్తే నా కొడుకు మార్నింగ్ వాక్ వెళ్తుంటే కాకి మెడ మీద కరిస్తాను చచ్చిపోయాడు. హట్టని రాసుకో. ఏమన్నావుగా? నువ్వేంట్రా చూస్తున్నావు? ఏడవకూడదు. నాకు వండి పెట్టు. రోజు నా చేసి పెట్టి తింటారు. ఇక మీదట ఈ ఇంట్లో ఎవ్వరు ఏడవకూడదు. అక్కడ ఆ ఇంట్లో నేను ఏడుపునా. వాళ్ళ అబ్బాయి కర్మ చేసేదాకా కూడా పాపం యాదగిరి బతుకుండేట్లేడు. ముందు మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. చంపేస్తా ఉంటున్నారు. ఈ గొడవ సర్దుమణిగేదాకా మా వాళ్ళు ఇక్కడే ఉంటారు. కొంచెం కోఆపరేట్ చేయండి. హలో, వాడి కొడుకు చచ్చినందుకు సంతర్పణ చేస్తున్నాను. పెద్దమ్మ గుడికి వెళ్ళి అందరితో పాటు నువ్వు భోంచేసేది. పోలీసులను చూపించినందుకు పొగరనచ్చడానికి మోండా మార్కెట్ లో గుండు గీకిన గోండాలు. సార్, మన పోలీస్ ఫోర్స్ అందరినీ వెనక్కి వచ్చేమని చెప్పారు కదా, మరి వాళ్ళు కాకుల్లాగా గద్దలాగా పొడుచుకు చేస్తేనో? ఆ కాకులు గోల మనకెందుకు చెప్పు? మనకెందుకు అనంత ఈజీగా అన్నారంటే మీ మనసులో ఏదో చాలా పెద్ద ప్లానే వర్కౌట్ అవుతున్నట్టుంది. మూసాను. పెద్ద కర్మకి ఇంకా 16 రోజులుంది. సైలెంట్ గా కూర్చొని క్యాలెండర్ చెప్పుదాం. ఆ తర్వాత ముందుగా వెళ్ళి ఎవరిని కలుపుతా ఉంటారు? ఆదిత్య ఓ అరగంటలో ఇంటికి వస్తాడు. వాడింటికి రాకూడదు. మరి నిశ్చితార్థం? అమ్మాయి తండ్రితో నేను మాట్లాడతాను. ఫ్లైట్ ఎన్ని గంటలకి? బాటిల్ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది చూడరా.
Where the hell it is, man? సరిగ్గా చూడరా, అక్కడే ఉంది. నేనెవరో చెప్పుకో. ఇంకా పిల్ల చేష్టలు పోలేదు. రే మెయిల్ ఉడిపి ఫోటో చూసాను రా. మా నాన్నకి నా టేస్ట్ ఏంటో బాగా తెలుసు. నిశ్చితార్థం ఆపేశారా? ఎవరిని అడిగి పని చేశారు? యాదగిరి కొడుకుని మన వాళ్ళు వాడి ఇంటి దగ్గరే వేసేశారు. దాంతో సమస్య పెద్దదైంది. అందుకని నిన్ను వేసేయడానికి యాదగిరి మనుషులను పెట్టాడు. వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే మీ నాన్న నిన్ను ఇంటికి తీసుకురావద్దని చెప్పాడు. What the hell you are telling me now? You should have told me yesterday itself. నన్ను ఏమైనా పిచ్చివాడు అనుకుంటారా? కొడుకు పెద్ద కర్మలోపు నిన్ను లేపేయడానికి యాదగిరి రోజుకో ప్రొఫెషనల్ కిల్లర్ని పిలిపిస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? డోర్ మూసుకుని మేము చెప్పినట్టు విను. ఇప్పుడు నిన్ను లేపేయడానికి ఎవరిని దింపాడు? సార్ कौन है? రూమ్ బాయ్. ఇదిగోండి పేపర్. யாதகிரி சார், நான் இப்பதான் சென்னையில இருந்து வந்தாச்சு. ஜெயன் கூட பேச சொல்லுங்க. அவர்கிட்ட நிறைய பேசணும். ఓకే జయన్న. నో ప్రాబ్లం. హలో అన్నయ్య, నేను గుత్తి గురుమూర్తిని మాట్లాడుతున్నాను. ఎవరు? గురుమూర్తిని అన్నయ్య, ఆర్ఫనేజ్ జూనియర్ని. చెప్తాడు. ఎలా ఉన్నావు? బాగున్నానయ్య. ఇందాక హైదరాబాద్ వచ్చాను. 10 గంటలకి నాకు ఇంటర్వ్యూ ఉంది. సో నీ ఫ్లాట్కి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి వెళ్దామని. నేను ఊరికి బయలుదేరేసాను. నిన్ననే చెప్పుండొచ్చు కదా. ఏంటన్నయ్య, ఊరు వెళ్తున్నావా? అయ్యో, నువ్వు తప్ప నాకు హైదరాబాద్లో ఎవరు తెలియదు అన్నయ్య. సరే, నేను ఎప్పుడు పెట్టే చోటే క్యూ ఉంది. ఓకే. ఇంటర్వ్యూ అయిపోయాగానే వెళ్ళిపోవాలి. ఓకే అన్నయ్య, ఆల్ ది బెస్ట్. Sorry, madam. It's okay. ఈ అమ్మాయి ఏంజల్, పేరుకు తగ్గట్టే ఇదండి ఈవిడి క్యారెక్టర్. నేను చెప్పడం కంటే
లేడీస్ జల్లింది చాలు, ఆపండి చాలు. 30,000 శాలరీ అని జమిని వాళ్ళకి తెలిసిపోయినామో. సుబ్బు సుబ్బు తీసుకో, దూరపు కొండలు నునుపు అని చెప్పాను, నా మాట విన్నావా? ఏ కుమారు, 2 ఆమ్లెట్లు చెప్పాను, వేసావా? అన్నయ్య ఇంటర్వ్యూ ఏమైంది? ఉద్యోగం దొరికేసింది అన్నయ్య. వచ్చే 19వ తారీఖు జాయిన్ అవ్వమని చెప్పారు. హ్యాపీగా ఉందన్నయ్య. ఎక్కడున్నావురా? మీ ఇంట్లోనే ఉన్నానయ్య. నువ్వు ఇంకా బయలుదేరలేదా? 18 సంవత్సరాల పోరాటం అన్నయ్య. అనాథాశ్రమం, వార్డెను, ఆ చిన్నార అన్నం, ఇవన్నీ ఈ రోజుతో వదిలిపోయాయి అన్నయ్య. నువ్వు వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరుతావు లేదా? చిన్న బీరు, మంగా టిఫిన్ సెంటర్ టిఫిన్, బ్యాక్ లో ఎల్జీ స్ప్లిట్ వేసి ఫ్రంట్ లో ఎల్సిడి టీవీ, గుత్తి గురుమూర్తి ఓసీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయ్యో ఒరే తిక్క మీదవా, అవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొన్నవి. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. అప్పుల బాధ తట్టుకోలేక నేనే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. సుబ్రహ్మణ్యం, నువ్వు కూడా. ఇంకేం కావాలి? ఏంటి టెన్షన్ పడుతున్నావు? నేను చెప్పేది విను అనయా, అవన్నీ చిన్న మ్యాటర్స్ అనయా. ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపో అనయా. ఇంకో 4 రోజుల్లో రూమ్ చూసుకుంటా. అంతవరకు నీ తమ్ముడికి ప్యాలెస్ లో ప్లేస్ లేదా? చూసుకుంటానులే. గుడ్ నైట్. లేదు ప్రీతి, వినోద్ ఏమన్నాడంటే నువ్వు అరుణ్తో ఎలాగైనా ఉండు, కానీ నాతో మాత్రం ఫ్రెండ్లీగా ఉండు అంటున్నాడు. అప్పటి నుంచే వాడంటే అసహ్యం వేసింది. వాడికంటే యోగేష్ ఎంతో బెటర్. నువ్వెవరితో తిరిగినా నేను మరి సునామీ వస్తుందంటే రాదు. బాబులాగా నా పేరు ఏంజల్. ఈ పేరు నాకు ఎవరు పెట్టారో కూడా తెలీదు. లిటిల్ ఫ్లవర్స్ ఆర్ఫనేజ్లో పెరిగాను. ఇప్పుడు ఆక్వా బ్లూ కంపెనీ కోసం ట్యాగులు పెట్టడమే నా ఉద్యోగం. ఏ ఇంటికి నైట్ వరకు ట్యాగ్ వేలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎవరూ లేరనే నమ్మకంతో దూరిపోతాను. ఆ రాత్రికి మాత్రం ఆ ఇల్లు నాకే సొంతం. మరుసటి రోజు ఇంకో ఇల్లు. ఇదే నా లైఫ్. మొత్తం మీద సత్రం భోజనం, మటన్ నిద్ర. ఇదే ఈ ఏంజల్ పాలసీ. My name is Bhajan Lal. अभी तुम्हारा बहन क्यों आए? सब लोग मिलजुल रहे ना। बुढ़ा के तो कौन आएगा? रिश्तेदारी आराम से नहीं जी सकते। हाय भजन लाल, बाय। क्या गुल्फिया। ఇష్టం వచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు వచ్చిందన్న పేరవు చుట్టూ చుట్టూ చుట్టాలే సుమ్మేదో పోయినట్టు కొంపేదో కూలినట్టు మూడిగా కూర్చోకుండా మెట్టు మెట్టు ఎక్కాలే
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు వచ్చినంత వేడవు చుట్టూ చుట్టూ చుట్టాలే సుందేదో పోయినట్టు కొంతేదో కూలినట్టు మూడిగా కూర్చోకుండా పక్షుల రెక్కలు పట్టుకు ఎగిరి నింగిని ఎదిరిద్దాం చేపల మొక్కలు వద్దకు అడిగి లోతులు కొలిచేద్దాం చేతికి కలను నుదుటి రకలను తడవకి మార్చి చూపుదాం పురుగురు పురుగుల మిలమిల మెరుపుతో వెన్నెల కాయిద్దాం భగ భగ మండే సూర్యుడి నోటికి గాయకో కందిద్దాం అలల నురగలతో మసకమ్మ పులకి చిలిపి చిలిపిగా కలరు మార్చుదాం No warranty, like Nicolette, chocolate, no entry, only guarantee. Love has no warranty, like Nicolette, chocolate. ఇవాళ ఎలాగో ఇల్లు చూసుకోవాలి. అప్పులోళ్ళ అన్న నిన్ను రమ్మంటున్నాడు. ఎలా మేనేజ్ చేస్తాను చూడనయ్య. ఆ డిప్ప మొహంగడిగా బతికే ఉన్నాడా? ఆడుగాని కనిపిస్తే ఎడంకాలు చెప్పు తిరగేసి మరి కొడతానని చెప్పండి. 10 ఏళ్ల వయసులో ఆడు చెడ్డీ తీసుకున్నాను అలిగింట్లోంచి పారిపోయిన సోంబేరి అదవా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి దాన్ని తీసుకురామని ఇప్పుడు మమ్మల్ని పంపించాడా? రేపు తెచ్చిచ్చాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో వాడు ఆస్తి. అన్నా బాగా కంపు కొడుతుందా? 10 సంవత్సరాలు అయింది కదా. పావడాన్ని మర్చిపోయావా? అది కూడానా? ఇలా చూడండి, నేను వేసుకున్నది అది చెడ్డీ మాత్రమే. ఇలా పావడా ఆవడా అని చెత్త కథలు చెప్తే నాకు చిరెత్తుకు వస్తుంది. అయినా అయినా ఉతకడం నా వల్ల కాదండి. కావాలంటే మీరు నల్ల ఉతుకోమని చెప్పండి. నేను ఉతకాలంటరా? వడ్డీ డబ్బులు అడగడానికి వస్తే చెడ్డీ కథలు చెప్తున్నావా? ఏంటన్నయ్య ఈ మాత్రం దానికి సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవక నువ్వు చెప్పే చెడ్డీ కథలు వింటూ కూర్చుంటావా? 100 మాటలు అంటావు, అవన్నీ పట్టించుకోవాలా? సర్లే, చేపల పులుసు చేసి ఉంచు, తినడానికి వస్తున్నా. ప్రసాదరావు గారు, ప్రతి నెల 5వ తారీఖు సాయంత్రానికల్లా ఖచ్చితంగా వడ్డీ ఇచ్చేయాలి. తేడా వచ్చిందనుకోండి మీ పళ్ళు పీకేయడం ఖాయం. జయా, డోంట్ బి సిలియా. రై, ఆ రోజు జోక్ చేశాననుకున్నావా? నువ్వు బాకీ తీర్చేదాకా రోజుకో పన్ను పీకుతూనే ఉంటా. సాయంత్రానికల్లా వడ్డీ కట్టాలా, లేదనుకో రేపు నీ అంతటా నువ్వే వచ్చి ఇక్కడ కూర్చోవాలా. రై, పీకేస్తామన్నా? ఓకేనా? పోరా. గోల్డ్ ఫ్రేమ్ ముద్ర. ఈ గోల్డ్ ఫ్రేమ్ తీసేసి బ్లూ కలర్ ఫ్రేమ్ వేయించండి.
వాడికి బ్లూ రంగు అంటే చాలా ఇష్టం. శుభ్రంతో రా. ఈ ఫ్రేమ్ చుట్టూ చిన్న చిన్న సీరియల్ బల్బులు వేయించండి. 2 రోజులు ఇచ్చేస్తాను. లేట్ చేయొద్దు, తొందరగా తీస్తా. అలాగే అయ్యా. పెద్ద కర్మకి ఇంకా ఎన్ని రోజులు ఉందిరా? ఇంకా 12 రోజులు ఉందయ్యా. ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయ్యా ఒక్క నిమిషం. అవన్నీ నాకు అనవసరం. సాయంత్రానికల్లా వాడిని డబ్బులు కట్టేమని చెప్పు, లేకపోతే మన సంగతి తెలుసుగా. యాదగిరి అన్నయ్య నమస్కారం అన్నయ్య. ఎవరు రైడ్? సుబ్రహ్మణ్యం. అన్నయ్య సుబ్రహ్మణ్యం నేను కదన్నయ్య. ఇక్కడ ఇంట్లో ఉంటా. అన్నయ్య అన్నయ్య చెప్పేది అన్నయ్య. సుబ్రహ్మణ్యం కాదు. నా పేరు గుత్తి గురుమూర్తి. ఏంటి గురుమూర్తి? ఇంటి పేరు గుత్తి. ఏంటి గుత్తే? చూడరా పనికి మళ్ళీ ఏదవల్లరా. 12 రోజుల పెద్ద కర్మ పెట్టుకుని ఎట్లా నవ్వగలుగుతున్నారా? సిక్కులేని సన్నాసులారా. ఆడకు పోయిన వాళ్ళందరి ఫోటోలు తిరిగి వచ్చినాయి. రే 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 ఏం చేస్తున్నావు ఆలోచించక్కలా. అది మానేసి 1000కి 2000కి కక్కుర్తిపడి పళ్ళు మీకేస్తున్నారా? ఏంట్రా ఏంట్రా ఇదంతా? ఏమైందిరా మీకు? బుద్ధి లేని సన్నాసులారా. ఎందుకు అలా అరుస్తున్నారు? పోరా పోరా అంటే ఇలా వసూలు చేయకపోతే వీళ్ళందరికీ ఎలా సొడతాం? ఇదిగో వీడికి 3 లక్షలు, వాడికి 4 లక్షలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మేము అలా ఉండలేం. ఏదో ఒకటి చేయాలిగా. మీ కొడుకు చచ్చిపోయాడని తల మీద చేయి పెట్టుకుని మీరు కూర్చున్నారు. మేము అలా కూర్చోలేంగా. మా పని మేము చెయ్యాలి. చూడండి, ఈ పని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీ నాన్న వెళ్ళాడు, ఆ తర్వాత మీ అన్న వెళ్ళాడు. ఏమైంది? అలా ఫోటోలు తిరిగి వచ్చినాయి. ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఆడు నిన్ను చంపుతాడు, నిన్ను ఆడు చంపుతాడు. ఒకళ్ళ ఫోటోలు ఇంకోళ్ళకి పంపించుకుంటారు, అందరూ చేస్తారు. తర్వాత ఆడి బిల్డింగ్లో ఆడు, నా బిల్డింగ్లో నేను ఒంటరిగా మిగిలిపోతాం. మమ్మల్ని ఇద్దరిని పోలీసు వాళ్ళు లేపేస్తారు. దాంతో 2 గ్రూపుల వాళ్ళ మొత్తం రేషన్ కార్డులు చిరిగిపోతాయి. అది జరగకూడదురా. రే ఏంటన్నా? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. రే వీడి పళ్ళు పీకండి రా. అప్పు తీసుకున్నాడన్నా. మాట్లాడుకున్నా ఏంట్రా చెప్పు. అనే పావడానే ఇదిగో ఈడు తమిళోడే కదా. మరీ ఎక్కువ చేస్తున్నా. టెన్షన్ పడద్దు, ఈడు తమిళోడే కదా. అవునరా. ఉట్టి తొట్టి గ్యాంగ్లో ఉన్నారు. టోటల్ సెటప్ వేస్ట్. సూపర్ యాక్టింగ్ చేస్తున్నారు సార్. వీళ్ళందరినీ టీవీ సీరియల్కి పంపించండి. చూడండి అరవాళ్ళు ఓవర్ యాక్షన్. టోటల్ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది సార్. యా మీకు చెప్తే అర్థం కదా. వీడిని చూడండి, పూటకి 10 ఫుల్ మీల్స్ తినేవాళ్ళ కనిపిస్తున్నాడు. ఇంకేడికి బ్రెయిన్ ఏం పని చేస్తుంది చెప్పండి. అన్నా శంకరన్న, బోటి, కిడ్నీ, లివరు, కాళ్ళు, లంగ్స్ కూడా దొరికాయి. బ్రెయిన్ మాత్రం దొరకలేదన్నా. ఏం చేయమంటావు? ప్రెస్టేజా? మధ్యాహ్నం ఎక్కడానికి వస్తాగా, అప్పుడు చెప్తా. చూసారా సార్, ఇలా మేకలాగా నాన్ స్టాప్ గా తింటూ పోతే మనుషుల్ని వేయలేరు సార్. పెంటికి లేస్తారు. కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశారు సార్. థ్యాంక్స్ సార్. జాన్ ఎఫ్ కెనడీ తెలుసా? ఆడైతే కరెక్ట్ గా లేపేస్తాడా? జాన్ ఎఫ్ కెనడీ ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ సార్. కానీ అతన్ని ఒకడు వేసేసాడు. ఆస్వాల్డ్ అని 4 అడుగులు ఎత్తు, వాడే అతన్ని వేసేసాడు. హౌ బ్రెయిన్ వర్క్ ప్లానింగ్ ఉంటేనే సార్ సక్సెస్ అయ్యేది. సార్ మన వాళ్ళు ఏ పని చేయాలన్నా 80% సెంటిమెంట్, 20% బ్రెయిన్. అదే ఫారినర్స్ విషయంలో చూడండి, 80% బ్రెయిన్, 20% సెంటిమెంట్. అందుకే సార్ వాళ్ళు అంత డెవలప్ అయ్యింది. ఆలోచించండి.
మంచి ఏదో మాట వరుసకన్నాను బాస్. కానీ మీరేం చేస్తున్నారు? ఒక ఏనుగుని చంపడానికి ఇంకో ఏనుగుని సెట్ చేస్తున్నారు. రాంగ్ ప్లాన్. అదే నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఓ చిన్న చీమని తీసుకుని ఏనుగు చెప్పనిరా కరెక్ట్ టైం చూసి నైస్గా దాని చెవిలో వదిలేస్తాను. ఆ చీమ దాని చెవిలోంచి మదర్ దగ్గరికి వెళ్ళి కుట్టి కుట్టి చంపేస్తుంది. అది నేను దూరం నుంచి చూసి ఆనందించి జాలీగా ఎంజాయ్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు ఇప్పుడు కావాల్సింది ఓ చిన్న చీమ. దాన్ని వెతుక్కోండి సార్. ఇది చెప్దామనే సార్ ఇందాక మిమ్మల్ని ఆపాను. ఒకసారి నన్ను చూడండి సార్. గుడి ముందర అడుక్కు తినే వాళ్ళ ఉన్నాను. ఉద్యోగం వెతుక్కోవడానికి వచ్చాను సార్. కానీ మీ వాళ్ళు వాడనుకుని నన్ను తీసుకొచ్చారు సార్. కాదు ముర్రా అన్న వినకుండా నా పళ్ళు కూడా బిగిపోయారు సార్. మీ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నన్ను వదిలేయమని చెప్పండి సార్. అన్న ఎక్కడి నుంచి అని డబ్బులు అడగండి అన్న. అది థ్యాంక్ యూ సార్. యాదగిరి అన్నయ్య విన్నావా? సార్ చెప్పారు కదా, ఓకేనా? యాదగిరిని నేను రా. అయ్యో సార్ మీరా అన్నయ్య? చెప్పొద్దా అన్నయ్య. సార్ సారీ సార్. అప్పుడప్పుడు ఏనుక్కి కాలు జారుతుందని అందుకే అన్నారు. నువ్వేనుగు కాదురా, చేంవే. ఆ ఎదురింటుడు నా శత్రువు. ఆడి కొడుకుని నువ్వు లేపేస్తావు. లేపేయాలి సార్. నా వల్ల ఎలా అవుతుంది సార్? సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మిమ్మల్ని సార్. 12వ రోజు నా కొడుకు పెద్ద కర్మ జరిగే లోపు ఆడి కొడుకు నువ్వు లేపేయాల. లేదా 13వ రోజున ఈయన్ని ఎవరు లేపేస్తారా? చేస్తాడంట. ఎలికెంతున్నాడు. నాకేన కథలు చెప్తాడేట్రా? నేను చెప్పింది అది చెయ్యాలంతే. అని చూసుకో. 12 రోజుల్లోపు లేపేయాలి సార్. ఒకవేళ లేపకపోతే 13వ రోజు ఫస్ట్ నేనే మిమ్మల్ని లేపేస్తాను సార్. వస్తాను సార్, వస్తాను. ఏనుగు మదం గురించి వినే ఉంటావు. 12 రోజుల్లోపు వాడిని లేపేయి, లేదా చస్తావు. ఏంటి తమిళ సినిమానా? మా అందరికి చెవులో పువ్వెట్టాలని చూస్తావురా? నువ్వు గాని వాడిని లేపేయకపోతే పెద్ద కర్మ జరిగేది మా అన్నింట్లో కాదు, మీ ఇంట్లో. ఇప్పటి నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. రోజులు లెక్కెట్టుకో. హలో, ఎలా ఉన్నావురా? మూవింగ్ జైల్లో ఖైదీలా ఉన్నారు. క్యారవాన్లోనే ఉన్నావుగా? ఇంకొక 2 రోజులు ఇలా తిరిగితే చచ్చేలా ఉన్నాను. నా వల్ల కాదు నాన్న. అదేరా నాకు భయంగా ఉంది. వాడి కొడుకు చచ్చిన దగ్గర నుంచి రోజుకొకరిని పంపిస్తున్నాడు. ఈ రోజు ఎవడు రాలేదు, ఏ కబురు లేదు. వాడి సైడ్ అంతా ప్రశాంతంగా ఉంది. అందుకని అయితే ఇంటికి వచ్చామంటావా? ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది కూడా తెలియదురా నీకు? దున్నపోతులా పెరిగావు. రే, ఇప్పుడేరా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏదైనా గుహాలోకి వెళ్ళి దాక్కోవాలా ఏంటి? ఎవరితోనైనా చీర పంపించు, అది కట్టుకొని చమ్మాచక్క అని ఆడుకుంటా. జాగ్రత్తగా ఉండటం అనేది చేతగాంతనం కాదురా, ముందు జాగ్రత్త. అయ్యో, మీ నాన్న 20 సంవత్సరాలుగా ఇంట్లోనే ఉన్నాడంటే అది భయం కాదు. రేపు నాకేదైనా అయిందనుకో, నిన్నెవరు చూసుకుంటారు? రే నానా రే, నీ బ్రెయిన్ మ్యూజియంలో పెట్టాలరా. నీ ప్రాణాలు కాపాడుకోవడానికే ఇంట్లో దాక్కున్నావా? నా విషయాల్లో లాజిక్ లాగుతున్నావా? ఇంకా 12 రోజులే కదరా, ఓపిక పట్టు. నిన్ను లేపేయడానికి ఇప్పుడెవడిని రెడీ చేశాడో.
ఎలా ఇంట్లో బాత్రూమ్ లేదా టవర్ కట్టుకుని రోడ్డు కట్టంగా పోతున్నావు? నేను ఎట్టా పోతే నీకెందుకయ్యా? ఏంట్రా బాగుతున్నావు? నువ్వు పోనీరా. ఈ గొట్టం గారితో మాట్లాడితే రన్నింగ్ లో ఎంక్వైరీ చేద్దాం. పొద్దున్నే బక్కోడు తెగసికెళ్ళండి, వదిలే వెళ్దాం. వీడి తిట్టి తీసి అప్పుడు వదులుదాం. వదలవయ్యా బాబు, నీకు మర్యాద గిట్ట అర్థం కదా, వదలవయ్యా. ఏమయ్యా నా మొహం మీద వెర్రి మీద రాస్తుందా? పొద్దునలాగే ముగ్గురు వచ్చి లాక్కెళ్ళి డబ్బులు ఇవ్వు లేకపోతే ఎదురు కొడుకుని చంపేని బెదిరించారు. ఇప్పుడు మీరే వాడు ఇల్లేది. అదిగో శివరాగరిల్లు ఆడెవడో పావడా యాదగిరట. వదలవయ్యా, ఊడిపోదు, వదలవయ్యా బాబు. అయ్యో టవల్ టవల్, అయ్యో ఏంటయ్యా? సార్ సుబ్రహ్మణ్యం అని 3 ఏళ్ళు నా సీనియర్ సార్. ఇంటర్వ్యూ కోసం ఈ ఊరు వచ్చి అతని ఇంట్లో ఉన్నాను. సుబ్రహ్మణ్యం యాదగిరి దగ్గర అప్పు తీసుకున్నట్ట. వాళ్ళు అతను అనుకుని నన్ను తీసుకెళ్లారు. నేనేమో నోరు మూసుకోకుండా ఒక ఏనుగుని చంపడానికి ఇంకో ఏనుగు ఎందుకు, చీమ చాలు కదా అని ఐడియా ఇచ్చాను సార్. అంతే సార్, ఆ చీమ నువ్వే 12 రోజుల లోపల వాడి కొడుకుని లేపేయని టక్కుననే సార్. సార్ మీరేం భయపడకండి సార్, నేను ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. అదే ఆలోచిస్తూ వస్తుంటే ఇదిగో ఈలోపు మీ వాళ్ళని తీసుకొచ్చేసారు. సార్ 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 ఒకే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చూసారా, చెక్మేట్ సార్. ఇది నా గేమ్. సార్ అనుకోకుండా ఎంటర్ అయ్యాను సార్. ఎంటర్ అయ్యావు కదా సార్. ఐడియా ఇచ్చావు. 20 సంవత్సరాల గేమ్ నేనే ఫినిష్ చేస్తాను. కాయిన్స్ ప్యాక్ చేయండి. ఇదేంటన్నయ్య, ఇంటి దగ్గర వదులుతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఏం లేదు తమ్ముడు, చిన్న పని ఉంది, చేసుకుని వెళ్ళిపోతాం. ఎనీ హెల్ప్? ఇది పట్టుకో. ఓకే. ఏంటన్నయ్య 20 ఏళ్ళుగా అదే గేమ్ ఆడుతున్నాడా? అవునరా, పైగా అన్ని రాంగ్స్ చెప్పలే. అది ఆయన గేమో, అలాగే ఆడతాడు. తప్పని చెప్తే ఫీల్ అవుతున్నాడు ఏంటి? ఇక్కడేం పని అన్నయ్య, ఎండ కొంచెం ఎక్కువగా లేదు? ఎక్స్ట్రాగా మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొచ్చి గోతులు తవ్విస్తుంటారు. అబ్బో, చాలా మంది చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నారు. అవునరా. అన్నయ్య నేనేమన్నా ఎక్స్ట్రా మాట్లాడానా? నువ్వు కొంచెమే మాట్లాడావురా, నీ సైజుకి తవ్వితే చాలు. ఓ సంతేనా? కానీ మరీ ఎక్కువ తవ్వమంటారని కంగారు పడ్డాను. అటు సైడ్ తవ్వరా. కాల్ జాగ్రత్త. అన్నా చాలా అన్నయ్య. చాలరా, ఇటు. రే ఆవేశపడకరా, నేను చెప్తానుగా. ఎందుకు లాపుతావు? రే తమ్ముడు, ఒక్క 5 నిమిషాలు పడుకోరా, పని అయిపోతుంది. నన్ను పాతేయడానికి గోయి తీయమంది. నేనేం చేశానన్నయ్య? నా తప్పేంటనే? మనం వచ్చామా వేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. నువ్వేంట్రా వాడిని బతిమాలతావు? చూడు, పరిగెత్తు, బాగా పరిగెత్తు, చక్కగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళరా, వెళ్ళు అని పట్టుకున్నాను కదా, పట్టుకో. బాగా పరిగెత్తు. వీళ్ళేమయ్యారా? చేతికి చెక్కినంత దూరం పారిపోయారు. ఇప్పుడు నేను ఎలా కవరేజ్ చేయాలి?
లేకుండా చంపదామని చూస్తే పారిపోదామని ట్రై చేస్తా. నిన్ను వదిలిపెట్టా. అన్నయ్య ఊరి నుంచి ఎన్నో ఆశలతో గొప్ప అవుతాను వచ్చారన్నయ్య. నేను ఎన్నో ఆశలు చేస్తే మాకేంట్రా? అని మాకు ముఖ్యం. మా బాస్ కొడుకునే లేపేయడానికి ఐడియాలు ఇస్తావా? నువ్వు అంత పోటుగా ముద్దు లేకుండా చంపుదాం అనుకుంటే పారిపోతావా? పారిపోతే వదులుతాం అనుకున్నావా? తొందరగా ఇన్ని పూడ్చి పెడదాం, చీకటి పడేలా. ఏంటన్నా నేనేం తప్పు చేశానన్నయ్య? ఎక్కువగా మాట్లాడటమే నువ్వు చేసిన తప్పురా. మగల రాణివి నీవు సొగసు కాడను నేను ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే మగల రాణివి నీవు సొగసు కాడను నేను ఈడు కుదిరెను జోడు కడుపులో ఆకలి కిచెన్ ఎక్కడ వెతకాలి వంట చేసి ఆరగించాలి ఓహోహోహోహో ఓహోహోహోహో ఓహోహోహోహో. ఈ క్యాండిడేట్ ఎవరు? దొరికిపోయావా? ఎవర్రా నువ్వు? గోతులోంచి లేచి వచ్చిన 7లా ఉన్నావు. ఏయ్ నువ్వెవతివే? నేను టవల్ కట్టుకున్న అమ్మాయి, నువ్వు టవల్ కట్టుకున్న అబ్బాయి, సేమ్ పించ్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఓయ్ ముందు అడిగింది నేను. ఏ ఎర్రతోలు, ఇది నా ఫ్లాటే. ఎంత ఆశ! ఇలా చూడమ్మా, సిగ్గుపడకు. మేడం మేడం, నేను కార్పొరేషన్ టాయిలెట్లో స్నానం చేస్తున్నాను, ఇంతలో ఎవరో నా బట్టలు ఎత్తుకుపోయారు, అందుకే టవల్తో వచ్చి ఇక్కడ ఇలా దాక్కున్నాను అని చెప్పుకోవడానికి ఎందుకురా ఎంత ప్రెస్టేజ్, ఈగో లేనిపోని బెట్టు? ఏ తోలు తీస్తా. నువ్వు కానీ సుబ్రహ్మణ్యం తాలూకా? ఇలా చూడమ్మా, ఈ సుబ్రహ్మణ్యం తాలూకా గబ్రహ్మణ్యం జిల్లా ఇవేవి నాకు తెలీదు. ట్యాగ్ వేళ్లాడుతూ ఉందంటే అదే నాకు గ్రీన్ సిగ్నల్ అనమాట, అందుకే లోపలి దూరా. అది సరే, నువ్వేంటమ్మా ఇక్కడ? కీస్ లోపలే మర్చిపోయాను, అందుకే గోడతో వచ్చాను. ఏంటి ఇప్పుడు దీనికి నేను సంజయ్ ఇవ్వాలా? పేట కొడితే ఉంది. నా జన్మభూమి భూమి మెంటలు ప్రాణం తీస్తున్నావు కదే. ఏం మంటగా ఉందా? మండదా? దెయ్యం దెయ్యం మొహాని ఎక్కడి నుంచి తగలడ్డా నా కోసం? అరే రే 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 రే. సరే, ప్లాస్టర్ వేసే లోపు నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పే. కమ్ ఆన్. రామిరెడ్డి,
పావడ 16 days ఫెంటాస్టిక్ గా ఉంది. హలో బాసు, నువ్వు చాలా లక్కీరా. రే, 100 ఏళ్ళు బతుకుతావని నాస్తో కోట్లు కోట్లు కూడబెడుతున్నారు. తెల్లారేసరికి టపా కట్టేస్తున్నారు. ఎంజాయ్మెంట్ లేకుండానే ఎగ్జిట్ అయిపోతున్నారు. వాట్స్ ద యూస్ పాపా? కానీ నీకు చచ్చే రోజు తెలిసింది. ఎక్స్పైరీ డేట్ కన్ఫర్మ్. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపరా. కమ్ ఆన్, ఎంజాయ్ లైఫ్ మ్యాన్. ఎటకారమా? ఇక్కడ చస్తున్నా నేను. ఇలా చూడరా నాన్న, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. నాకు తెలిసి ఈ క్షణం నిజం, నెక్స్ట్ మినిట్ అనేది అబద్ధం. నేను ఈ నిజం అర్థం చేసుకుని బతుకుతున్నాను. చూడమా, నువ్వు బతికే ఈ 12 రోజులు లాస్ట్ స్వీట్ 12 days. ఫిక్స్ అయిపోయావా? నాతో పార్ట్నర్ అవ్వు. అప్పుడు చూసుకో, రెక్కలు కట్టుకుని ఎగరొచ్చు, చిక్కిన ఇంట్లో దూరొచ్చు. ఎరతలు అది ఒక బతికేనా? అహాయ్, ఏంటో నువ్వు మాట్లాడేది? ఈ పక్కనే ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది. నీకు దమ్ముంటే ఓ 10 నిమిషాలు అందులో ఉండి రా, చూద్దాం. నేను పక్కింటికి ఎలా? ఏంటి అదో కుదరదు కదా, నీ వల్ల కాదు కదా. అదంత ఈజీ జాబ్ అనుకుంటున్నావా? ఇలాంటి పనులన్నీ చేసి ప్రశాంతంగా ఉండగలవా? రే, మెరుపుని చూస్తే కళ్ళు పోతాయి అంటారు. చూడకపోతే చూడకపోతే నీ మెరుపే పోతుందిరా. అలా ఉంది నీ పరిస్థితి ఇప్పుడు. 12 రోజులు ఫట్టుమని గడిచిపోతాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా? మధ్యలో వదిలితే బాగోదు బాసు. నేను చెప్పేది విను. రేయ్, ఒక సీన్ అయిపోయేటప్పుడు కత్తి లాంటి పంచ్ ఉండాలి. అయ్యో సారీ సారీ సారీ. చూడు బాస్, లైఫ్ ఇస్ సమ్ టైమ్స్ చాలా హాట్ గురు, బట్ మెనీ టైమ్స్ వెరీ షార్ట్ గురు. దీనికంటే ఆళ్ళే బెటర్గా ఉన్నట్టున్నారే. ఏంటి దీని దగ్గర ఎన్ని ఏటీఎం కార్డులు ఉన్నాయి? తొందరపడి తిట్టేసానేమో. ఏంటేంజల్, వెళ్ళిపోతున్నావా? మొదలెట్టిందిరా బాబు. నాన్న, దేవతలు ఎప్పుడు ఒకే చోటు ఉండరు. ఎప్పుడు పక్షుల్లా తిరుగుతూనే ఉంటారు. చూడు, చావు కన్ఫర్మ్ అయినప్పుడు బతికిన నాళ్ళు జాలీగా బతకాలి. లేదంటే బాక్స్ బద్దలైపోతాయి. అది కాదు. రే 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 రే, నేను చెప్పేది. ఇప్పుడే పంచన ఎలాగొస్తుంది? అమెరికాలో ఏంజలినా జోలీ అయితే ఇండియాలో ఏంజలే జాలీ. వస్తాను మరి. ఏంజల్ ఆగేంజల్ ప్లీజ్, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏంజల్ చూడు, ఆ తొక్కలో యాదగిరి గారి దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. రామిరెడ్డి దృష్టిలో సమాధి కూడా అయిపోయావు. నా మాట విని ఈ తొక్కలో ఊరొదిలి పారిపోమంటావా? నేను ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా? ఒక విజయమాల్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, అంబానీ, లక్ష్మీ మిట్టల్ వీళ్ళందరికంటే గొప్పవాడిని కావాలని వచ్చాను. ఆ కోరికలు తీరకుండానే పారిపోమంటావా? బాబోయ్, సూపర్ రా బంగారు. రారా, దగ్గర రా, ఇంకా దగ్గర రారా. నవ్వు, సరిగా నవ్వు. ఏంటి ఏంజల్, నాతో ఫోటో తీసుకున్నావు? ఎలాగైనా నువ్వు చచ్చిపోతావు. ఒకవేళ నువ్వు బతికుండి బిలిగేట్స్ అయిపోయావనుకో, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు కదరా. నువ్వు తలుచుకుంటే నీ ఫ్రెండ్ని కాపాడగలవు ఏంజల్. ఏంజల్ రాత్రంతా కూర్చుని ఆలోచించి వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోవడానికి నేను రూట్ కనిపెట్టాను. సుబ్రహ్మణ్యం పావడా దగ్గర 3 లక్షలు తీసుకున్నాడు కదా, దానికి 3 నెలలుగా వడ్డీ కట్టట్లేదు. ఆ వడ్డీ డబ్బులు 60,000 నేను కట్టేశాను అనుకో, హ్యాపీగా పావడా నుంచి తప్పించుకోవచ్చు. ఈ రామిరెడ్డితో ఏం ప్రాబ్లం లేదు. వాడికి కంట పడకుండా ఓ హెల్మెట్ తగిలించుకుని 1 ఏడాది పాటు తిరిగాను అనుకో, వాడు మెల్లిగా మర్చిపోతాడు. నువ్వు బిలిగేట్స్ అయిపోతావు, అంతే కదా. ఏంజల్ ప్లీజ్ ఏంజల్, ఓ 60,000 హెల్ప్ చేస్తే ఎలాగోలా తిరిగి ఇచ్చేస్తాను ఏంజల్. బంబోళ జంప, నువ్వు కట్టు కథలు చెప్తే నేను కరిగిపోయి కట్టలు కట్టలుగా కరెన్సీ ఇచ్చేస్తాను అనుకున్నావా? నాకు టింకరింగ్ చేయాలని చూస్తే నీ టింక పగిలిపోద్ది. గడా, రాత్రి నువ్వే చెప్పావు కదా ఈ క్షణం నిజం, మరుక్షణం అబద్ధం అని. ఏంట్రా, నా కౌంటర్కే ఎన్కౌంటరా? సరదా, ఇస్తా నీకు కావలసినంత. రే, యాదగిరి రామరెడ్డి ఒకటేనట్టున్నారు.
నేనేం చేయగలను సార్? రే గుత్తి ఎక్కరా భయపడ్డావా? నీకు రామిరెడ్డి గురించి తెలీదు. ప్రాణాలతో ఉండగానే పాతేస్తాడు. పాతి పెట్టినా బయటకు వచ్చే టెక్నిక్ నీకు తెలుసా? ఏంటి ఏంట్రా? చరిత్రలో నిలిచిపోయే ఏంజల్, నేను రాసే ఆటోబయోగ్రఫీలో మొదటి పేజీ మొత్తం నీ గురించి రాస్తాను. ఈ సోదాపి సంతకం పెట్టు. ఒక్క సంతకం ఏంటి ఏంజల్? అవసరమైతే 1000 సంతకాలను పెడతాను, పెడుతూనే ఉంటాను. సాయంత్రం 6 గంటల పైన రా, ఎన్ని పేపర్లను తెచ్చుకో, ఎన్ని బండిల్స్ అయినా తెచ్చుకో, సంతకాలు పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఏంజల్, థ్యాంక్ యూ. ఎలాగొచ్చేస్తాడు? తప్పు లాస్. అరే తమ్ముడు, సైలెంట్ గా పడుకో, మట్టేస్తాం, నొప్పి లేకుండా పోతాం. అనే నన్ను పాచేయడానికి గోయి తీయమంది. తప్పుకోరా, చూడు, పరిగెత్తు, బాగా పరిగెత్తు. అన్నయ్య ఊరి నుంచి ఎన్నో ఆశలతో గొప్ప అనవతో వచ్చారన్నయ్య. ఎనభై 80% తెలివి, 20% సెంటిమెంటు. ఎంత బాగా చెప్పాడు. అక్కడ గోతులు పూడ్చిపెట్టేశారు. కొర్రనాయాలు ఆడి కొడుకు చావడం. మేము వెడతామంటే వద్దన్నారు. మా మీద నమ్మకం లేదా? అవునరా, టీవీలో సినిమా చూసారుగా. ఎవడదే చూడు. అన్నా అన్నా, ఏంట్రా అది ఏంటి? చచ్చిపోయినోడు వచ్చాడన్నా. ఆహా, అయితే పక్కన ఉంచో. ఏంట్రా వాగుతున్నా? నిజం రా, పూడ్చిపెట్టినోడు లేచి వచ్చాడు. ఒక్కటి ఇచ్చానంటే. ఎవరా అదే? ఎవర్రా అక్కడ? ఎవరా? చూడండి, అదిగో వస్తున్నాడు చూడండి. అదిగో చూడండి, నేను చెప్తే నమ్మలేదు కదా. నమస్తే సార్. నమస్తే అన్నయ్య. ఇదిగో సుబ్రహ్మణ్యం తీసుకునే అప్పుకి వడ్డీ డబ్బులు మొత్తం 60,000 అన్నయ్య. కాస్త టైం ఇస్తే అసలు కూడా కొంచెం కొంచెంగా ఇచ్చేస్తాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ సార్. 19వ తారీఖు నేను జాబ్లో జాయిన్ అవుతున్నాను సార్. వస్తాను సార్. తమ్ముడు సార్. ఏంటి సార్? ఇన్నాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ఎంతో మందిని అక్కడికి పంపించానురా. పోయిన వాళ్ళందరివి ఫోటోలు తిరిగి వచ్చినాయి. కానీ నువ్వు ఎలారా? సార్ అదేమైనా పెద్ద మ్యాటరా? చిన్నది సార్. అంత పెద్ద మ్యాటరు చిన్న మ్యాటరా? డిఫరెంట్. సార్ అది మీరు సార్. ఆడి కొడుకును చంపగలిగేది నువ్వొక్కడివేరా. కన్ఫర్మ్, డెఫినెట్లీ. జయా అన్న, పొరుగురు నుంచి వచ్చే వాళ్ళందరినీ ఆపేసేంట్రా. నువ్వు డార్లింగే అన్ని లేపేస్తాడు. డెఫినెట్. శివా అన్నా లోపలికి వెళ్ళి డబ్బడ్రా. అలాగేనా? గన్నివరా. ఇదిగోనా. సార్ వద్దు సార్. సార్ ఓకే, ఒక నిమిషం సార్. ఉండండి సార్. చూడండి సార్, నా సర్టిఫికేట్స్ అన్ని ఒకసారి చూడండి సార్. ఎస్ఎస్సీలో నేను స్టేట్ ఫస్ట్ సార్. సార్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ సార్. నేను ఇంత చదువుకున్నది మీ దగ్గర పనిచేయడానికా? ఖచ్చితంగా
30 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఉంటే చాలు అనుకున్నాను రా. కానీ పనితనం కలిగినోడు నీలాంటోడు ఒక్కడు చాలు అని తెలుసుకున్నాను రా. సార్ నేను చెప్పి ప్రేమతో చెప్తున్నాను రా. 16వ రోజు లోపల నువ్వు వాడిని లేపేయాలి. లేకపోతే 17వ రోజున ఉంచుకో ఉంచుకో. చేయమని సార్. చేయమని కాదురా, చెరుతవి. డిఫరెంట్. ఊరికి వెళ్ళిపోవటం, పోలీసులు చెప్పటం, ఇలాంటి అదవేశాలు అయిపోతాయి. మనకిది అవమానం చేయ. ఏం పీకుతాడో చూద్దాం. వస్తున్నా వచ్చేస్తున్నా, కొంచెం వెయిట్ చేయండి రా. పట్టుకురావండి. ఎక్కడ వాడు? అన్నకి విషయం తెలిస్తే ఇంకా దొరికింది. ఇవాళ పులుసు అదిరిపోవాలా. బొంగేం కాదు, ఇది బొంగు కాదే, దీన్ని బొచ్చి అంటారు. ఇదిగో చలాయ్, వెంటనే వీడికి డైవర్స్ ఇవ్వకపోతే ముందు నిన్ను చంపేస్తాను. రైట్, బండి తీరా, వాడిని పట్టుకోవాలి. తరుగు వస్తారు పదా. అందుకని ఊరొద్దు పారిపోవాలా? ఆగరా బాబు. ఏంట్రా 60 డబ్లింగ్ చేసావా? యాదగిరి ఏమని చెప్పాడు? నాకు ఫీల్ అయ్యా చెప్పొచ్చు కదా. ఫీల్ అయ్యావా? ఆ పావడా నిన్నేదో ర్యాంబో అనుకుంటున్నాడు. రే రే రే, తాగితే ధైర్యం వస్తుంది అనుకుంటున్నావా? కిక్ ఎక్కుతుంది. యాదగిరి నేను యాక్షన్ హీరోని కాదు, నాకు ఈ ఫైట్లు ఫీట్లు తెలియవు అని ఎస్కేప్ అవ్వచ్చు కదా. బుద్ధి జాగ్రత్త. ఇంకో 11 రోజులు నేను చచ్చిపోతాను, అందుకే సంతోషంగా ఉంటాను. నా డబ్బులు నాకు డబుల్ అయ్యాయి. ఎవరెలా పోతే నాకేంటి? 18 సంవత్సరాలు కష్టపడ్డ చదువు పోయింది. గొప్ప ఉన్న వాళ్ళు నేను కన్నా కళ్ళని కళాసైపోయాయి. నా లైఫ్ పోయింది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అని చెప్పాడే, అదిగో లార్డ్ బుద్ధ. ఆయనకి చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చాను. చెప్పేశాను. గురు, థ్యాంక్ యూ గురు. కమాన్ రేయ్, బోర్డు చెప్పరా. రై సన్నాసి, ఆయన అన్ని అనుభవించి చెప్పారా? నీ లైఫే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నువ్వెలా చెప్తావు? ఉదయం నీకేం చెప్పాను? ఊరు వదిలి పారిపోమని చెప్పానా? నువ్వు విన్నావా? అది ఉదయాన కదా. అవును, మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? బయలుదేరద్దాం. బయలుదేరడం సరే. ఈ రాత్రికి మన ఫుడ్ బెడ్ ఎక్కడో ఏంటో తెలుసా? మన ఇద్దరు సునీల మాడేసుకుంటున్నాం. ఇక్కడ ప్రేమగా ఆశినటుడు సునీల్ కుటుంబ సమేతంగా అమెరికా ప్రయాణం.
వైన్సా? పప్పి బియర్, పప్పి విస్కీ, పప్పి బ్రాందీ, పప్పి వోడ్కా, ఏం కావాలి చెప్పే. ఎవర్రా మాట్లాడేది? నువ్వే కదా మాట్లాడుతున్నా. ఎవర్రా అక్కడ మాట్లాడేది? యా అక్కడ మాట్లాడుతుంది నువ్వే కదా. ఏయ్ ఎవర్రా నా ముందు మాట్లాడేది? నీ ముందు మాట్లాడుతుంది ఎవరో నాకెల్లా తెలుస్తుంది బే గోట్లే. నేనెవరో తెలుసా? నువ్వెవరో నీకే తెలీదా? పాపం వాడెవడో వాడికే తెలియదంట. నేను గాని వచ్చానంటే ఫోన్లో ఎలా వస్తారో బుర్ర తక్కువ సన్నాసి. అరే ఈ సిటీలోనే పెద్ద రౌడీని రా నేను. హాయ్ బాబోయ్ నాకు తెలిసిపోయింది సార్. మీరు జెమినీ టీవీ నుండి కామెడీ రాఘవనే కదా మాట్లాడేది. బంగారం ఇట్రారా కొట్రా. హాయ్ బాబోయ్ ఒక సంవత్సరం నుండి మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నాను సార్. మీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. సార్ 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 మా బామ్మగారు మాట్లాడతారు సార్. మాట్లాడు. హలో కామెడీ రాఘవా? నాయనా రాఘవా, ఒరేయ్ అబ్బాయి. జిమ్మీ జిమ్మీ. అరే 2 బీర్లు చెప్పరా. అన్నా పప్పి వైన్ సార్. హలో పప్పి వేసి మాడుతున్నా అక్కడ. పప్పి విస్కీ, పప్పి బ్రాందీ, పప్పి బీరు, పప్పి వోడ్కా. సినిమా యాక్టర్ సునీలా? ఏం కావాలి? నేను యాదగిరి మాట్లాడుతున్నా. నేను గుత్తి గురుమూర్తులు మాట్లాడుతున్నాను సార్. అర్రే అచ్చు అతని వయసులోనే ఉందే సార్. అది కాలర్ ట్యూన్ సార్. అదే నువ్వు అన్నిట్లోనూ డిఫరెంట్ 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 డిఫరెంట్. సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం లేదయ్యా, ఇంకా 5 రోజులే ఉంది. ఇంకా 5 రోజులు కాదు సార్, 11 రోజులు ఉంది. షార్ప్ టెస్ట్ చేశానయ్యా. మళ్ళీ టెస్టింగ్ ఒకటి. బ్రెయిన్ వర్క్, డిజైనింగ్, జాన్ ఆఫ్ కెనడీ. ఎక్కువసేపు ఆలోచించక రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ డార్లింగ్. అదేంటి మన ఇంట్లో సునీల్ ఫోటో? సునీల్ ఇంట్లో సునీల్ ఫోటో కాకుండా నీ అయ్యో ఫోటో ఉంటుందా? చెప్తున్నా. ఫోన్లో ఎవరు? పప్పి వైన్స్ కస్టమరా? కాదు, నాకు తలకొరువు పెట్టేవాడు. నన్ను చంపకుండా వదలడు. అరే ఏంట్రా ఆ మాత్రం దానికి ఫీల్ అయిపోతావేంట్రా? అరే సాయంత్రమే కదరా నాకు చావంటే భయం లేదు, నేను ఎవరికి భయపడను అని చెప్పావు. అది సాయంకాలం ఏదో మత్తులో అనేశాను. రే నువ్వు నాతో కామెడీ గిమిడీ ఏం చేయట్లేదు కదా? నా ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంజల్. ఏంట్రా ఇంత సీరియస్ అయిపోయావు? ఏంజల్, చిన్నతనం నుంచి నాకెవ్వరూ లేరు. కష్టాల్లోనే పుట్టి పెరిగాను. ఆకలేస్తే ఏ కుప్పు తట్లో ఏం దొరుకుతుందో అని వెతుక్కుని మరీ తినేవాడిని. ఒక మహానుభావుడు నన్ను అనాథాశ్రమంలో చేర్పించాడు. బాగా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాను. నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు. అలాంటిది నాకే ఎందుకు ఇలా అవుతుంది? కూల్ డౌన్.